దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవాతి దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించి 6 మాసాలు దేవుడు మనకు తోడుగా ఉండి 7వ మాసంలోనికి మనల్ని కూడా ప్రవేశపెట్టాడు. ఈ జూలై మాసం మొదటి దినాన యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను, జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసినని, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన దీన్ని కలుగజేసినని తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు. చూడండి, దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. 6 నెలల కాలం గడిచిపోయింది. ఎన్నో పరిస్థితులను చూసుంటాం. 2025 కంటే 2026 ఇంకా విభిన్నంగానే ఉండి ఉంటుంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఇజ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. ఇది ఎంత గొప్ప వాగ్దానం అండి. ఎందుకంటే 2025లో వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, నా క్లోజ్ అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా కానీ 2026కి వచ్చేసరికి. కానీ పరిస్థితులు మారుతున్నప్పటికీ, మన ఆర్థిక విషయాలు మారుతున్నప్పటికీ, ఎలాంటి కోణంలో మనం చూసినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే యోసేపు యొక్క జీవితంలో మన జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఇంటి దగ్గర అన్నలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. గుంట అనుభవంలోకి త్రోయబడ్డాడు, అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. బానిసగా ఒక గోతా పట్టా ఇచ్చి నువ్వు అక్కడ బానిసగా జీవించని చెప్పి అమ్మేశారు, అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు ఒక పెద్ద రేపిస్ట్వి అని చెప్పి నిందేసి జైల్లో పెట్టారు, అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. సింహాసనం మీదకి ఎక్కిచ్చాడు దేవుడు, అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. అన్నల ఎదుట ఆయన తలను హెచ్చించాడు, అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళ అన్నలే ఆయన ద్వారా పోషించబడేటట్టు దేవుడు చేశాడు, అక్కడ దేవుడు తోడున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన పతనంలో అందరూ ఉండరండి, మన లేమిలో అందరూ నిలబడరు, మన ఒంటరితన పరిస్థితులలో అందరూ మన పక్షం ఉండరు. కానీ దేవుడు మన పక్షంగా నిలబడతాడు. ఆయన ప్రామిస్ చేశాడంటే ఆయన వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేనే లేదు. హల్లెలూయా. జస్ట్ ఆయన చేపట్టుకొని ఆయనతో ట్రావెల్ చేయగలిగా, ఆయనతో ఒక సహవాసం, ఆయనతో ఒక ప్రార్థన, ఆయన మాటలు వినటం, ఆయన చేయబట్టుకొని నడవటం. ప్రైజ్ గాడ్. ఇజ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. ప్రైజ్ గాడ్. బిలీవ్ దిస్ ప్రామిస్. ఈ వాగ్దానాన్ని మీరు నమ్మండి. ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఆ చొప్పున ప్రభువా 6 నెలలు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు, ముందు 6 నెలలు కూడా నీ కృప, నీ కటాక్షాన్ని మాకు దయచేయమని చెప్పేసి దేవుని చేతులకి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఆయన మనల్ని ఆలోచన చెప్తాడు. అన్ని వేళల, అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు సహాయకుడిగా నిలబడతాడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, ఈ జూలై మాసంలో దేవుని వాగ్దానంగా మనం ఈ మాటను స్వీకరిద్దాం. ఇజ్రాయేలు దేవుడైన నేను మిమ్మల్ని విడవను అని చెప్పి దేవుడు మనతో ప్రామిస్ చేస్తున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, 6 నెలలు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచారు, పోషించారయ్యా, ఆరోగ్యాన్ని ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు. స్తోత్రం. ముందు నీ 6 నెలలు కూడా నీ మంచితనాన్ని మా జీవితాలు కనపరచండి, కృప చూపించండి, నీ సహాయం చేయండి. యేసయ్య ఘన నామంలో వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చదువుతున్న చదువులు, వారి పనులు, రాకపోకలు, వారి బిడ్డల భవిష్యత్తు, వివాహాలు, గర్భఫలాలు, అన్ని విషయాల్లో నువ్వు కృప చూపించండి. నీ చేయి పట్టుకొని మీరు నీ బిడ్డలు నడిపించమడచ్చు. యేసయ్య ఘన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.